బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. దీంతో ఉస్మానియా పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభించనున్నారు. గిరిజన విద్యార్థుల కోసం మరో 2 హాస్టళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఇక అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇక సీఎం రాకతో ఓయూ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సీఎం పర్యటన అడ్డుకుంటామని పలువురు విద్యార్థి సంఘాల నేతలు ప్రకటనలతో అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్పీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. దీంతో ఉస్మానియా పరిసరాల్లో హై టెన్షన్ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం ఉస్మానియా పరిసరాల్లో పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి? మరి కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకోనున్నారు. వెన్నెల ముఖ్యంగా 80 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించినటువంటి హాస్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అట్లాగే సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఠాగూర్ ఆడిటోరియంలో జరిగేటువంటి విద్యార్థులతో సమావేశంలో విద్యార్థులతో కూడా ఆయన మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను ప్రకటించడం జరిగింది. ఆ మేరకు కార్యాచరణ కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి నుంచే కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు నేతల కూడా కొనసాగుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అడ్డుకునే ప్రకటన చేయడం, అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తుండడంతో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. అట్లాగే ఆర్ట్స్ కాలేజీకి సంబంధించినటువంటి గేట్లను కూడా మూసివేయడం జరిగింది. భారీ స్థాయిలో పోలీసులను బందోబస్తు చేయడంతో పాటు ఏదైతే ఓయూ హాస్టళ్లలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలను కూడా ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ పర్యటనను అడ్డుకునే క్రమంలో వారిని అరెస్టు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ఒక్కసారి మాత్రమే ఓయూకి వచ్చినప్పటికీ విద్యార్థులతో అయితే మాట్లాడలేదు. ఆ సందర్భంలో కూడా విద్యార్థులకు సంబంధించి ఇనుప కంచెలతో విద్యార్థులను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం విద్యార్థులకు ముఖాముఖి కార్యక్రమంలో కూడా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఈయన బీఆర్ఎస్ పార్టీ వారు బీఆర్ఎస్పీ విభాగం, విద్యార్థి విభాగం అయితే అడ్డుకుంటామని ప్రకటించడం జరిగింది. అయితే ఏది ఏమైనా 100 కంటే పైబడిన చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వెళ్లి అట్లాగే సీఎం ఒక విద్యార్థులతో ముఖాముఖి పాల్గొనడం అయితే దాదాపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణలో జరిగేటువంటి అనేక
పోరాటాలకు కానీ అనేక ఉద్యమాలకు కానీ ఓయూ వేదికగా ఉంటుంది. ఓయూ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ. ఈ నేపథ్యంలోనే సీఎం ను అడ్డుకునే ఆ ప్రయత్నాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంపై ఆ విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రోజు జరిగేటువంటి శంకుస్థాపనలకు సంబంధించి మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు చేరుకొని 80 కోట్లతో నిర్మించేటువంటి ఈ హాస్టల్ నిర్మిస్తే కనుక సుమారు 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించబోతున్నారు. అట్లాగే గిరిజన విద్యార్థుల కోసం కూడా మరో 2 హాస్టళ్లను కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వెన్నెల. థ్యాంక్ యూ రమేష్.